హాయ్ అండి. నేను యూజువల్ ఫ్రాక్ పెట్టాను కదండి షార్ట్ వీడియోలో. ఫ్రాక్ అయితే చూడండి, మీరు తమిళంలో కూడా చూసే ఉంటారు. ఆ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ లైనింగ్ తీసేసుకొని ఇట్లాగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఒక చివరి వైపు చూడండి, అంచులు రెండు కలిసేలాగా మడత వేసుకొని అది ముందు వైపుకి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా మడత వేసుకొని ఫ్రాకు పైన బాడీ మొత్తం పొడవులో నుంచి బాడీ పార్ట్ పొడవు అనేది మనం 14 ఇంచులు తీసుకోవాలండి. 14 ఇంచులు 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులు పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ మడత అనేది మనము చెస్ట్ లూజ్ని బట్టి మడత వేసుకోవాలండి. ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకొని దాని నుంచి మడత వేసుకోవాలన్నమాట, ఖర్చు ఉండేలాగా. చూడండి, అటు 15 ఇటు 15 పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. దీనికి చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టేసి షోల్డరు చూడండి కొంచెం మధ్యలో జిప్ వస్తుంది కాబట్టి దీనికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. 1 ఇంచ్ పోతుంది కాబట్టి అలాగే 4 ఇంచెస్ పెట్టేసుకొని చంకదింపు అనేది 6 పెట్టుకున్నానండి. చూడండి, 6. మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 36 అండి. 36కి 4 కలుపుకోవాలి ఖర్చుల కోసము. 4 కలుపుకుంటే 40 వస్తుందండి. 40ని 4 భాగాలు చేసేసుకుంటే మనకు 10 వస్తుంది అనమాట. చెస్ట్ లూజ్ అనేది 10 ఇంచెస్ అండి. పైన చెస్ట్ దగ్గర నడుము దగ్గర సేమ్ 10 ఇంచెస్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 అండి. 40ని 4 భాగాలు చేస్తే మనకి 10 వస్తుంది అనమాట. ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ కాబట్టి 36కి 4 ఇంచెస్ అనేది మనం ఖర్చు కోసం కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 పెట్టేసి షోల్డర్ 4, చంకదింపు 6, చెస్ట్ 10, నడుము కూడా 10 పెట్టేసుకొని ఇట్లాగా గీసేసుకోవాలి. మనం నెక్స్ వచ్చేసి బకరం కట్ చేస్తాము కాబట్టి నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట. ఇక్కడ చంకర ఉండేది 1.5 పెట్టేసి పైన షోల్డర్ మీద 1 ఇంచ్ పెట్టేసి ఇట్లాగ స్ట్రైట్గా కొంచెంగా ఇట్లాగా మనం ఖర్చులోకి కలుపుకోవాలి. చూడండి, ఈ చివర ఖర్చు వైపు ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టేసి ఇట్లాగా క్రాస్గా గీసుకోవాలన్నమాట. చివర మూల కిందకి రాకుండా ఉంటుందన్నమాట. చివరి వైపు అటాచ్ చేసే దగ్గర ఇట్లా అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనకి బాడీ కటింగ్ అనేది. చూడండి, ఇట్లాగా మొత్తం నెక్స్ట్ ఇంకా మొత్తం కట్ చేసుకోవడమేనమాట. ఇలాగా కట్ చేసుకోవాలి మొత్తం కూడాను. ఇక్కడ ఖర్చుకి కింద పైన 2 ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, మధ్యలో అనేది మనకి జిప్ అనేది వస్తుందన్నమాట. జిప్పు ఎలాగా స్టిచ్ చేయాలో కూడా నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను. చూడండి, అంతేనండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది అయిపోయింది. ఇక్కడ పైన క్లోజ్ అయ్యింది కదా, ఇది మొత్తం మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఇట్లాగ ఓపెన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శారీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదండి. ఇక్కడ మనకి కొంచెం శారీ అనేది తక్కువ ఇచ్చారనమాట, ఎక్కువ లేదు. మనకి ఇక్కడ పైట చెంగు బ్లౌజు 2 శారీలోనే వచ్చాయండి. పైట చెంగు కూడా వేరేలాగా బ్లాక్ కలర్ ఇచ్చారు కదా. చూడండి, హ్యాండ్స్కి ఇందాక మనం బాడీ కట్ చేసాం కదా, అటువైపే ఇట్లాగ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి, హ్యాండ్ లూజ్ చూసేసుకొని మనకి ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారండి. చూడండి, నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టేశాను. ఖర్చు మనకి 11 అండి, అందుకని 5.5 పెట్టేసి ఖర్చు అనమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 పెట్టేశాను. ఇక్కడ మనకి చంక లూజ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ చెయ్యి లూజ్కి 1.5 కలిపితే చంక లూజ్ అనేది వస్తుందండి. చంక లూజ్ ఇట్లాగ పెట్టేసుకొని 1.5 ఇంచ్ కలుపుకొని చంక లూజు ఇక్కడ పెట్టేసుకున్నాను. చూడండి, హ్యాండ్ లూజ్ 5.5కి 1.5 ఇంచ్ కలపాలి. కలిపి పెట్టేసుకొని ఖర్చు కాకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇట్లాగ మొత్తం పొడవు ఎంత ఉందో అక్కడ దాకా లూజ్ దగ్గర ఇటువైపు కూడా పెట్టేసుకొని 3 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకున్న దగ్గరికి ఇటువైపు అంతా ఖర్చు స్ట్రైట్గా గీసేసుకొని ఇట్లాగా హ్యాండ్గా మనం క్రాస్ అనేది గీసుకోవాలన్నమాట. హ్యాండ్ రౌండ్ అనేది గీసుకోవాలి. చూడండి, ఇట్లాగా మనకి ఇప్పుడు పైన పఫ్ వచ్చేసి 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ పెట్టేసి బాక్స్ కొట్టేసుకోవాలి. చూడండి, పొడవు లూజు మొత్తం 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇట్లాగా క్రాస్గా గీసేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లాగా చూడండి, ఇక్కడకి 1 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లాగా మనకి హ్యాండ్ కర్వ్ ఇట్లాగ అనేది గీసేసుకోవాలి. చూడండి, ఇలాగా
గీసుకొని చూడండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఖర్చు అసలు మనం గీసుకోవడం మర్చిపోయాము, అందుకని నేను మళ్ళీ గీస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పైన ఇక్కడ కూడా ఒక ఘాట్ పెట్టుకోవాలి. సెంటర్లో షోల్డర్ మీద కూడా ఒక ఘాట్ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ హ్యాండ్ నేను అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను మిగిలిన క్లాత్లో. చూడండి నేను ఇక్కడ మొత్తం ఒకసారి చెప్తున్నానండి. మొత్తం మనకు పొడవు వచ్చేసి 48 ఇంచీలు అండి. అందులో పైన బాడీ కోసం ఇందాక మనం 14 ఇంచీలు తీసుకున్నాం, అంటే 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచీలు తీసుకున్నాము. చూడండి మొత్తం 48 అనమాట. ఇందులో 14 ఇంచీలు తీసేసేయాలి. చూడండి 48లో నుండి 14 ఇంచీలు తీసేసుకుంటే మనకు వచ్చేసి 34 ఇంచీలు వస్తుందండి. ఈ 34 ఇంచీలకి ప్లస్ 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఖర్చు పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు, కింద మనం జిగ్జాగ్ చేయాలి కదా, అందుకని 1/2 ఇంచ్ ఖర్చు అలాగ తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ ఇలాగ నేను కొంచెం కట్ చేసి ఇలా చించుతున్నానండి. ఇట్లా సిల్క్ శారీస్కి చించితే నీట్గా వస్తుందన్నమాట స్ట్రైట్గా. చూడండి బయట చెంకి ఇలాగ బ్లాక్ కలర్ ఇచ్చారు కదా, ఇది కూడా తీసేస్తున్నాను నేను. అయితే ఇక్కడ నాకు శారీ మొత్తంలో అంబ్రెల్లాకి సరిపోయిందండి, హ్యాండ్స్కి రాలేదు. అందుకని నేను హ్యాండ్స్కి బయట చెంగు కన్నా బ్లౌజే బాగుందనిపించి నేను బ్లౌజ్లోనే హ్యాండ్స్ కట్ చేశాను. చూడండి ఇప్పుడు శారీ మొత్తాన్ని 4 మడతలు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులో బాడీ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇట్లాగా 2 మడతలు వేసేసుకొని బాడీ అనేది కట్ చేసుకోవాలి. పైన బాడీ కట్ చేసుకున్నాం కదా, చూడండి ఇలా పెడితే మనకి నిలువుగా గీతలు వచ్చేలాగా పెడితే మాత్రం సరిపోవట్లేదు అనమాట. అందుకని ఇట్లాగా అడ్డంగా పెట్టేశాను. నిలువుగానే వచ్చేలాగా పెట్టాలంటే మనకి శారీ చాలా వేస్ట్ అవుతుందండి. అంబ్రెల్లా కటింగ్ కదా రాదు, కాబట్టి నేను ఇలాగా ఇంకా అడ్డంగానే కట్ చేశాను అనమాట. చూడండి ఇలాగ 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లాగా బ్లౌజ్ పెట్టేసి బ్లౌజ్ కాదు, ఇట్లాగా పై పార్ట్ కట్ చేసుకున్నాం కదా మనము, అది పెట్టేసి ఇట్లాగా ఫ్లవర్స్ పైకి పెట్టేశాను. ఫ్లవర్స్ వచ్చేలాగా మొత్తము పెట్టేసుకొని ఇట్లా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేయట్లేదండి, తర్వాత కట్ చేస్తానన్నమాట. చూడండి ఇప్పుడు మనకి క్లాత్లో పీసులు వచ్చాయి కదా, మనం బాడీ కట్ చేయకుండా కట్ చేసిన తర్వాత అవి మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు చీరని 4 మడతలు వేసుకోవాలి. చూడండి ఆ చివరి నుండి ఈ చివరికి ఇట్లా పట్టుకొని మళ్ళీ దాన్ని మధ్యలోకి ఇట్లాగా ఇక్కడ చూడండి నీకు బయట చెంగు అనేది కొంచెం వచ్చింది కదా, అది బాగుండదని కూడా అది కొంచెం కూడా కట్ చేశాను అనమాట శారీలో. ఇట్లాగా శారీని 4 మడతలు వేసుకుంటున్నాను. చూడండి ఇట్లాగా ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేస్తే మనకి శారీ మొత్తం 4 మడతలు అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ నేను మడత వేయడం కూడా ఈజీగా చూపిస్తున్నాను. మడతలు అయిన తర్వాత ఆ చివరి నుండి తీసుకొచ్చి మూలగా ఈ చివరికి అనేది మనం మడత వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగ 4 మడతల్లో పట్టుకొని నీట్గా పైకి అనుకొని నీట్గా సమానంగా వచ్చేలాగా ఇట్లాగా సర్దేసుకొని ఇట్లా చూడండి ఆ మూల నుంచి ఈ మూలకి చూడండి అంచులు వచ్చినాయి కదా, అంచులు వచ్చిన మూలని ఇటు సైడ్ అనేది కలిపేస్తున్నాను. క్లోజ్ సైడ్ ఉన్న మూల వైపుకి ఇట్లా కలిపేసుకొని ఇట్లాగ పెట్టేసుకోవాలి నీట్గా. చూడండి కొన్ని సిల్క్ శారీ అయితే భలే ఇబ్బంది పెట్టేస్తాయండి. ఇది కొంచెం పర్వాలేదు, మనకి మరీ అంత సాఫ్ట్గా ఏం లేదు.
చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నడుము లూజుని బట్టి కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం నడుము లూజ్ వచ్చేసి 10 పెట్టుకున్నాం కదా, 10లో ఇంకో భాగం ఇది 4 మడతల మీద ఉంది కదండి, 4 మడతల మీద దాన్ని మళ్ళీ మనం ఇంకొక మడత వేసాము. మనకి మొత్తం 8 మడతలు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నడుము లూజుని సగం చేసుకోవాలి. 10ని సగం చేస్తే 5 పెట్టేసుకోవాలన్నమాట పైన వైపు. చూడండి ఇక్కడ మనము బాడీ ఎలా కుడతామంటే వన్ సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇది మనకి ఈ కింద పట్టు అనేది జాయింట్ చేస్తాం కదా, అందుకని చివర 1.5 ఇంచ్ అనేది మనకు తగ్గుతుంది. అందుకని ఇప్పుడు మనం మొత్తం నడుములో మనం మొత్తం నడుము ఖర్చులు కాకుండా చెప్తున్నాను. మనం మొత్తం ఖర్చులకి ఇంకా విడిగా తీసుకోకూడదు. నడుము మొత్తం మనం పెట్టింది 10, ఖర్చులు కాకుండా 10 పెడితే 10ని సగం చేసుకొని 5 పెట్టేసుకోండి. నాలాగా స్టిచ్చింగ్ చేస్తే మీరు వేరేలాగా ఏ చివరది ఆ చివర కుట్లు వేస్తే మాత్రం మనం నడుము లూజులో ఖర్చు తీసేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నాలాగా నేను చెప్పినలాగా స్టిచ్ వేస్తే మాత్రం 10లో సగం 5 ఇంచెస్ పెట్టేసుకొని ఇట్లాగ క్రాస్గా మనం జరుపుకుంటూ పైన కింద 2 జరుపుకుంటూ ఇట్లాగా క్రాస్గా మనం పొడవు అనేది పెట్టేసుకొని ఇట్లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా డ్రాయింగ్ వేసేసుకొని డీస్ ముక్కతో నీట్గా ఇట్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అతుకులు పడినాయండి. అతుకులు చూడండి 4 పీసులు పడినాయి అన్నమాట అతుకులు. దీనికి నేను కొంచెం పొడవుగానే పెట్టానండి. కొంచెం పొడవు తగ్గించినట్లయితే కొంచెం పీసులు పడతాయి, పొడవు పెంచితే ఎక్కువ పడతాయి అన్నమాట. చూడండి ఇప్పుడైతే కటింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ మూలన అనేది ఇక్కడ మనకి స్ట్రైట్ పీసులు అండి, ఇవి స్ట్రైట్గా ఉంటాయి ఈ అతుకులు అనేది. ఇక్కడ కూడా మనం స్ట్రైట్ క్లాత్ అనేది వేయాలన్నమాట. చూడండి ఇట్లా ఓపెన్ చేసేసుకొని చూడండి ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయండి, అందుకని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను అన్నమాట. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్ పీసులు చూడండి చివరి అంచు వచ్చింది కదా, ఆ అంచు వైపు వచ్చిన పీసులు అనేది నేను తీసుకుంటున్నాను. ఇట్లాగ సమానంగా పెట్టేసుకొని ఇట్లా పైన వైపు ఇట్లాగ వేసుకోవాలి. దాని మీద ఇప్పుడు ఈ 4 మడతలు ఉండేయండి, మనకి 4 మడతలు వచ్చినాయి కాబట్టి ఇట్లాగా మనం చూసుకొని ఇట్లాగా మనం డీస్ ముక్కతో ఫస్ట్ గీసుకున్న తర్వాత ఇట్లాగా కట్ చేసుకోవాలి. మనకి కొంచెం ఎత్తుగా కనిపిస్తుందండి, హ్యాండ్కి ఇట్లాగ వత్తంలోనే ఎత్తుగా కనిపిస్తుంది అనమాట. అది చూసుకొని ఇట్లాగా మనం డీస్ ముక్కతో డ్రాయింగ్ వేసుకొని ఇలాగ అతుకులు అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఆ చివర నేను అతుకులకి ఏ చివర అనేది ఘాట్లు పెట్టేస్తున్నానండి. తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఆడ్ సైడ్ ఇటు మనం పెట్టి స్టిచ్ చేయకుండా ఘాట్లు పెట్టేసుకుంటే అటువైపు ఇటువైపు 2 వైపులు కూడాను ఇది ఇటు పెట్టి కుట్టుకోవాలి అని అర్థమవుతుంది అన్నమాట మనకి. తర్వాత చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసేసుకొని హెచ్చు తగ్గులు ఉంటే ఇట్లా పైకి పట్టేసుకుంటే మనకి ఈ క్రాస్ సైడ్ కొంచెం ఎగస్ట్రా వస్తుందండి. ఆ ఎగస్ట్రా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ నేను మెయిన్ పార్టే కట్ చేశాను, లైనింగ్ కట్ చేయలేదు. చూడండి మనకు శారీ మొత్తంలో కూడా ఇది మిగిలిందండి, హ్యాండ్స్కి అయితే సరిపోవట్లేదు. అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ తీసి పక్కన పెట్టేసాం కదా, ఆ బ్లౌజ్ పీస్లో చూడండి నాకు పైట చెంగులు కట్ చేసింది వేద్దాం అనుకున్నాం, కానీ అది మరీ బ్లాక్ లాగా వచ్చేసి నాకు ఎందుకో పెద్దగా అనిపించలేదు. అందుకని నేను ఇక్కడ బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ అనేది వేసాను అన్నమాట. బ్లౌజ్ పీస్కి ఇక్కడ నేను చూస్తున్నాను హ్యాండ్ ఏమన్నా సరిపోతుందేమోనని, ముక్కలన్నీ చిన్నగా ఉన్నాయండి, సరిపోవని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి తర్వాత నేను ఎప్పుడు కూడా అంబ్రెల్లా నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేస్తానండి, తర్వాతే లైనింగ్ కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ ఉండింది, దీనిలో 1 మీటర్ అనేది బాడీ పార్ట్ కోసం అయిపోయిందనమాట. చూడండి ఇట్లా క్రాస్గా ఇది 4 మడతల మీద వేసానండి, 8 మడతలు కాదు 4 మడతలు మాత్రమే వేసాను. 3 మీటర్లని హాఫ్ చేసేసి ఇట్లా మూలుగా వేసాను అనమాట. అయితే ఇప్పుడు దీనికి ఏంటి మనం 4 మడతలే వేసాము.
ఇందాక శారీకి 8 మడతలు వేసాము కాబట్టి 8 భాగాలు చేసాము. ఇప్పుడు మనం 4 మడతలు వేసాము కాబట్టి 4 భాగాలు చేసుకోవాలి. అంటే నడుము ఎంత పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ నడుము కూడా అంతే పెట్టుకోవాలి. పైన నేను నడుము 10 పెట్టానండి. ఇక్కడ కూడా 10 పెట్టేసుకొని ఇట్లాగా పొడవు చూసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 2 ఇంచెస్ అనేది పొడవు పెట్టేసుకొని ఇట్లాగా చూడండి, ఇట్లాగా చివరి దాకా వచ్చిందండి మనకు పొడవు అనేది. చూడండి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ తగ్గించుకొని ఇట్లాగ పైన కింద జరుపుకుంటూ సేమ్ మనం వేసుకోవాలన్నమాట. ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి ఇట్లాగా. తర్వాత ఇట్లా మొత్తం రౌండ్గా గీసేసుకొని కట్ చేసుకోవడమే. అయితే దీనికి కూడా చూడండి పెద్ద అతుకు పడుతుందండి. చూడండి ఇట్లాగ 3 మీటర్స్తోనే అంబ్రెల్లా రెడీ చేయాలంటే మనకి అతుకు పడుతుందన్నమాట. ఈ అతుకు అనేది ఎలాగా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి స్ట్రైట్ పీస్ కావాలన్నమాట. స్ట్రైట్ పీస్ కోసం అటుపక్క మనం స్ట్రైట్గా ఉన్న క్లాత్ని ఇలాగ పెట్టేసుకొని చూడండి ఇలాగ ఖర్చు కూడా కొంచెం పైకి పెట్టేసుకుంటే ఖర్చు కూడా కవర్ అవుతుందన్నమాట అందులో. తర్వాత చూడండి కింద ఎత్తుగా ఉంటుంది కదా, మనకు కొంచెం చూసుకుంటూ ఇట్లాగ వేలుతో చూసుకుంటూ మనం డ్రాయింగ్ అనేది గీసుకొని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగ కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకొని మనం అటువైపే పెట్టి స్టిచ్ వేయడానికి ఈజీ కోసం ఇట్లాగ అటువైపు ఇటువైపు ఘాట్ పెట్టుకుంటే ఘాట్లు కలిసేలాగా మనం స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటుందన్నమాట. చూడండి, అయితే కింద ఫ్రాక్ అనేది అంబ్రెల్లా అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి 4 మీటర్ లైనింగ్లో ఆ కొంచెమే మిగిలిందనమాట. అయితే ఇప్పుడు మనకి హ్యాండ్స్కి అనేది అంబ్రెల్లాలో క్లాత్ మిగలలేదు. నేను చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసేసి హ్యాండ్కి వేస్తున్నాను అనమాట. ఇట్లాగా చూడండి, ఇది కూడా ఇది వేద్దామా అదేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఏదైతే బాగుంటుంది అనిపించి అది బ్లాక్ ఎక్కువ వచ్చిందండి దానిలో. అందుకని నేను ఈ క్లాత్ శారీలో వచ్చిన క్లాత్ బ్లౌజ్ పీస్ కోసం ఇచ్చారు కదా, ఆ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలాగ 4 మడతలు వేసుకొని ఇట్లాగ మధ్యలో ఒక మడత వేసుకొని స్ట్రైట్గా ఉండేలాగా కింద అంతా వర్క్ వచ్చిందండి. చూడండి ఇలాగా. అందుకని ఇట్లా పైకి జరుపుకున్నాను అనమాట. పైకి జరుపుకొని ఇంకా మనకి ఈ క్లాత్ పనికిరాదు కదా, అందుకని ఇట్లాగా కట్ చేస్తున్నాను అనమాట. పైకి పెట్టేసి చూడండి పఫ్ పెట్టాను హ్యాండ్స్కి ఇలాగా. దీని స్టిచ్చింగ్ వీడియో మరొక వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.